ఓపెన్ లైన్ స్టాఫ్ ఓహెచ్ఈ కానీ ఎస్ఎండి డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ కానీ చాలా కష్టపడుతున్నారు సార్ ఎండల్లోనూ వాటిల్లోనూ. వాళ్ళకి ఏ విధమైన రెస్ట్ రూమ్స్ లేవు, మధ్యలో మిడ్ సెక్షన్ లో పనిచేసే విధంగా రెస్ట్ రూమ్స్ లేవు, వాటర్ సప్లై లేదు. భోజనం చేస్తే చేతులు కడుక్కోవడానికి కనీసం వాటర్ కూడా ఎక్కడ ప్రొవైడేషన్ లేదు సార్. దయచేసి 2 కిలోమీటర్లకో 3 కిలోమీటర్లకో రైల్వే ఒక బోర్వెల్ కానీ ఒక వాటర్ సప్లై కానీ పెడితే ఎంప్లాయీస్ కి చాలా యూటిలైజ్ అవుతుంది సార్. ఇది ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను సార్. ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నాం సార్. మిడ్ సెక్షన్ లో పనిచేసి అక్కడే భోజనం చేయాలి, మళ్ళీ పరెక్కాలి. రెస్ట్ రూమ్ కనీసం షెల్టర్ కూడా ఉండదు. ఈ చెట్టు కింద నెట్ కింద కూర్చొని ఎంప్లాయీస్ భోజనం రెస్ట్ తీసుకుంటా ఉంటారు సార్. ఇచ్చిన ఒక గంట అరగంటను కనీసం చేతులు కడుక్కునే పరిస్థితి కూడా ఉండదు సార్. అతను క్యారీ చేసుకుంటాడు. రైల్వే ఎలాగో మినిమం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయదు. వాష్రూమ్స్ ఉండవు, ఏ విధమైన ఎమ్యూనిటీస్ ఉండవు. కనీసం ఎంప్లాయీ గ్లౌజెస్ ఉండవు, సోప్స్ ఉండవు, శానిటైజర్స్ ఏవి ప్రొవైడ్ చేయదు. అయినా సరే ఎంప్లాయీ ఒక 4 లీటర్లు 5 లీటర్లు క్యారీ చేసుకుంటాడు. వాటిల్లోనే అన్ని విధాల కార్యక్రమాలు చేయాలంటే అవ్వదు సార్. దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు వాటర్ ప్రొవైడ్ చేసే సిస్టమ్ ఏదైనా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్.